ఫీచర్లు విచిత్రమైంది ఏంటంటే నీకు చేతనైతే ఇవ్వు, లేదు అనర్హులంటే ఇవాళ నుంచి ఇవ్వడం మానేసి. అలా కాకుండా ఓ రొడ్డ కొట్టులాగా ఒక వ్యవహారం ఆలోచించేసి మేము ఇస్తున్నాం లేకపోతే ఇవ్వట్లేదు అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి పక్కకు పోయి ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయమంటే ఎట్లా? అదే అసలైనటువంటి సమస్య. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటిది అదే. పింఛన్కి సంబంధించి ఒక మహిళకి సంబంధించినటువంటి ఉదంతం రేవంత్ సర్కార్కు ఒక పెద్ద షాకింగ్ పరిణామం అయింది. అంటే వాళ్ళు చేసినటువంటిది ఆసరా సొమ్ము తిరిగి ఇవ్వాలంటూ 1826 మందికి రికవరీ నోటీసులు ఇచ్చారు. ఆసరా పింఛన్ల తొలగింపుకు సంబంధించిన దాంట్లో ఇందులో కేటీఆర్ ఈ విషయాన్ని హైలైట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాలకు పంపించారని, ఇప్పటిదాకా పొందిన పింఛను మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి, లేదంటే ప్రభుత్వ పథకాలంటే నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు అన్నటువంటిది కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఇదేంటంటే దీంట్లో మంత్రి సీతక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన దాసరి మల్లమ్మకు 2014 నుంచి ఆసరా పింఛన్ అందుతోందండి. అయితే ఆమె కూతురు డి రాజేశ్వరి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా పనిచేస్తూ మరణించడంతో మల్లమ్మకి ఫ్యామిలీ పెన్షన్ కింద నెలకి 24,073 రూపాయలు వస్తుంది. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారికంగా చెప్పుకొచ్చారు. ఒకే వ్యక్తి 2 రకాల పెన్షన్లు తీసుకోవడం నిబంధనలు అంగీకరించమని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య ఫ్యామిలీ పెన్షన్ రెండింటినీ 1826 మంది పొందుతున్నట్టు ట్రెజరీ శాఖ ఈ మధ్యనే గుర్తించి వాళ్ళందరికీ రికవరీ నోటీసులు అందజేసిందని చెప్పారు. ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకుని కొందరు ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తున్నారు అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ మల్లమ్మకి అట్లాగే అనర్హుల్ని ఏరేయడంలో తప్పలేదు, కానీ ఈ మల్లమ్మకి సంబంధించినటువంటి చూస్తే నమస్తే తెలంగాణ ఇందులో ఆమెకు సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేసింది. మల్లమ్మ మంచాన పడుంది, ఉలుకు పలుకు లేని పరిస్థితులు పరిశీలించి నివేదిక తయారు చేశారు. పూర్తి నివేదికను కలెక్టర్కి అందజేయనున్నట్టు డిఆర్డీఓ ప్రకటించారు. ఇప్పుడు మరి ఇలాంటి కేసులు అక్కడే 200 దాకా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. మల్లమ్మ ఏడాది క్రితం పక్షవాతంతో దవాఖానాలో చేరడంతో వైద్యానికి 2 లక్షల వరకు ఖర్చు అయిందని, దీనికి నెల పరీక్షలు చేయించుకోవడంతో గతంలో వచ్చిన పింఛన్ పూర్తిగా ఖర్చు అయిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పింఛన్ మందులకే సరిపోతుందని వాపోతున్నారు. పక్షవాతం, చెవుడు, వయోభారంతో బాధపడుతున్న మల్లమ్మకు రికవరీ నోటీసులు జారీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మల్లమ్మ అనర్హురాలు, 2 పెన్షన్లు ఇవ్వకూడదు, ఆపేయండి 2వ పెన్షన్. ప్రభుత్వం ఇప్పుడు నెల ఇచ్చేటువంటి 2,000 పెన్షన్ ఆపేయండి. అసలు టోటల్గా 4,000 పెన్షన్ 5,000 పెన్షన్ అని ఆశిస్తుంటే ఉన్న పెన్షన్ కట్టిన పెన్షన్ కూడా వెనక్కి ఇచ్చేయమంటే ఎట్లా?